కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అలాగే మహారాష్ట్ర ఐటీ మినిస్టర్ మాజీ ఎంపీ నవనీత్ కౌర్ ప్రముఖులంతా కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టవర్ సర్కిల్లో కాషాయమయమైపోయింది. తలకు పగడీలు కట్టుకొని ఓ జోష్ వచ్చేటువంటి స్పీచ్లు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళంతా కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు, వీరు మనతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ సంబంధించిన నేతలు కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి మీ కార్పొరేషన్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏ విధమైన పాత్ర పోషిస్తుంది, ఎట్లా వస్తాయి? ఈరోజు పక్క అంటే మా సంజయన మొదటి నుంచే చెప్పుకొస్తున్నాడు. ఇప్పటి వరకు 1500 కోట్ల వరకు నిధులు కరీంనగర్ కార్పొరేషన్కు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రేపు కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయం జెండా ఎగరవేస్తే ఖచ్చితంగా దీన్ని ఇంకింత అద్భుత నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రతి చోట చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు తను నవనీత్ కౌర్ గారు వచ్చిండ్రు. వారు వచ్చిన సందర్భంగా వారు కూడా పర్యవేక్షణ చేశారు. ఆ పర్యవేక్షణ సందర్భంగానే ఈరోజు సంజయన గురించి ఏ విధంగా చేయడం జరిగింది అని చెప్పేసి తన మాటలతోనే మాలో ఇంకింత జోష్ నింపడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అతి ఎక్కువ సీట్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది. కార్పొరేషన్ పైన కాషాయం జెండా ఎగరబోతుంది. కరీంనగర్లో 40 సీట్లకు పైగా వస్తే మేయర్ సీటు మాదే. బండి సంజయ్ అన్న ఎన్నో నిధులు తీసుకొచ్చిండ్రు. 15,000 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చిండ్రు. 40 సీట్లు మేము గెలుస్తాము. కాషాయ జెండా కరీంనగర్ టవర్ పైన ఎగురుద్ది, మేమే గెలుస్తాము. బండి సంజయ్ అన్న గారికి అందరూ మద్దతుగా ఉన్నారు. ఈ ర్యాలీలు ప్రసంగాలు ఇవి ఎట్లా చూస్తారు, ఏంది మీ అభిప్రాయం ఏంటి బీజేపీకి సంబంధించిన కరీంనగర్ కార్పొరేషన్ మీద? తెలంగాణలో ప్రథమంగా గెలిచే కరీంనగర్ మేయం ఆరంభమైంది. ఇక్కడ నుంచి బండి సంజయ్ అన్న శంకరావం పూరిస్తుండు. రేపు కరీంనగరే కాకుండా నిజామాబాద్, హైదరాబాద్ మేయర్ సీట్లను కూడా అన్న ఆధ్వర్యంలో తప్పకుండా విజయం సాధిస్తామని మేము గర్వంగా, కరీంనగరే తలమానికంగా ఇలా హిందూ రక్తాలన్నీ కూడా ఉడుకుతున్నాయంటే ఎవరికి అర్థం కాదు. చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, మన తాతలకు అర్థమవుతుంది రజాకారులు ఏం చేసిర్రో. మనకు అర్థం కాదు, మనం ఇవాళ అన్నీ చూస్తున్నాం. కానీ మన తాతలు రజాకారుల మూమెంట్లో ఎంత బాధపడ్డారో ఇవాళ హిందూ లోకం కూడా అంత బాధపడుతుంది. సనాతన ధర్మం కొరకు మోడీ గారు, భారతీయ జనతా పార్టీ కొరకు సంజయ్ గారు ఇద్దరు కూడా శ్రమ పడుతున్నారు. మొత్తం మీద ఒక జోష్ అయితే వచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ అయితే నింపినటువంటి పరిస్థితి వాళ్ళ మాటల్లో విన్నాం. మీరు చెప్పండి, ఎట్లా చూస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మాటలకు తప్పుకున్నందుకు బుద్ధి చెప్పే సమయం ఏర్పడింది. ఖచ్చితంగా కరీంనగర్ మేరు బీజేపీ కొడుతుందని మీరు చెప్పండి. ఈరోజు సభతో క్లారిటీగా వచ్చేసిందండి. ఏంటంటే ఈసారి కార్పొరేషన్లో ఎగరేది కాషాయం జెండా. మేము నవనీత్ కౌర్ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. తాము మహారాష్ట్ర నుంచి మా కొరకు ఇక్కడ ప్రచారం కొరకు వచ్చారు. వారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. కంపల్సరీగా ఈ వాతావరణం, ఈ జోష్ ఏదైతే యువతలో చూస్తే ఈసారి కంపల్సరీ కార్పొరేషన్లో కాషాయం జెండా ఎగరడం సాధ్యం. ఎట్లా అనిపించింది కరీంనగర్లో బీజేపీకి ఎట్లా చూస్తారు? భారత్ మాతాకి జై. గత 7 రోజులుగా మేము ఈ కరీంనగర్లో వాడవాడలో తిరుగుతున్నాము. అన్ని డివిజన్లలో కూడా తిరగడం జరిగింది. మేము మహిళా మోర్చా నుంచి వచ్చినాము. శిల్పా గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతిరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినాం, బొట్టు కార్యక్రమం చేసినాం, మెహందీ కార్యక్రమం చేసినాము. బూత్ స్థాయిలో ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది. మంచి స్పందన ఉన్నది. ఒకటి ఏంటంటే బండి సంజయ్ గారిది ఒకటి బుక్లెట్ ఉందండి. మేము ప్రతి ఒక్కరికి ఒకటే సమాధానం చెప్పినాము. ఏదైతే తెలంగాణ టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే బండి సంజయ్ గారు కరీంనగర్కి చేసింది ఏం లేదని అన్న ప్రతి ఒక్క నాయకునికి విధవలకి మేము ఆ పాంప్లెంట్ ఇస్తూ వాళ్ళ మొహాల మీద చెప్పి సమాధానం చెప్పినాం. ఈరోజు చదువుకోండి బిడ్డ, కరీంనగర్కి బండి సంజయ్ గారు ఏమేమి నిధులు తెచ్చినారో ప్రతి ఒక్కరికి చూపించడం జరిగింది. ముఖ్యంగా
మేము ఇక్కడ గోల్కొండ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలని మా శిల్ప మహిళా మోర్చా నుండి అందరికీ కమిటీలు వేయడము ప్రచారంలో మేము ఇక్కడ రావడము గడప గడపకు వెళ్ళడము బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఇంతమంది మెజారిటీ వస్తుందని ఆయన చేసే పనులు అన్నీ ఇప్పుడు బడ్జెట్ వచ్చింది, బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తే ప్రతి ఒక్క రోడ్లు కానీ స్ట్రీట్ వెండర్ కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఏది ఈ కరీంనగర్ గడ్డలో ఏ పనైనా కూడా సంజయ్ అన్న పేరు చెప్తేనే ఇక్కడ ఇదవుతుంది. కాబట్టి అందరికి మేము వెళ్ళినాము, మహిళా మోర్చా నుండి వచ్చినాము. ఈరోజు చూస్తే వాతావరణం ఎంత బాగా కనిపించిందంటే ఎక్కడ చూడు ఆరెంజ్, ఎక్కడ చూడు కమలం పువ్వు గుర్తుకే ఓటి. ఇంతమంది మెజార్టీతో బండి సంజయ్ గారు గెలుస్తారు, మేయర్ కైవసం చేసుకుంటాడు. మొత్తం మీద కాన్ఫిడెంట్గా ఉన్నారు, కైవసం చేసుకుంటారని చెప్పేసి మీరు చెప్పండి. భారత్ మాతాకి జై. ముందుగా నేను మన ఆదరణీయ నరేంద్ర మోడీజీకు కోటి ప్రణామాలు చేస్తున్నాను. ఎందుకంటే మన సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరు పోరాడుతున్నారు. మన బండి సంజయ్ అన్న కానీ అందరూ, కిషన్ రెడ్డి అన్న కానీ అందరూ పోరాడుతున్నారు. మహిళా శక్తులు కూడా పోరాడుతున్నారు. ఇక్కడ బండి సంజయ్ అన్న ఒక 10 days నుండి మేము వచ్చి సర్వే చేస్తున్నాము. హైదరాబాద్ నుండి వచ్చాము. నేను సర్వేలో ఏమి అబ్జర్వ్ చేశారు మీరు? ఇక్కడ కరీంనగర్లో 66 స్థానాలు ఉన్నాయి. ఎన్ని స్థానాలకు వెళ్తారు అనుకుంటారు? ఖచ్చితంగా అన్ని స్థానాలు కొడతారు. మన కారు ప్లస్ చెయ్యి గుర్తు. ఇంతకుముందు డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు, ఇప్పుడు చేసేది కూడా ఏమీ లేదు. దోచుకోపోవడం తప్ప, దొంగల రాజ్యం తప్ప డెవలప్మెంట్ లేదు. బండి సంజయ్ ఖచ్చితంగా ఇక్కడ కొట్టాలి మేయర్ స్థానము, కొట్టి ఈ కరీంనగర్ని ఇంకా డెవలప్మెంట్ చేయాలని మేమందరం ఆశిస్తున్నాం. మహిళలందరము అన్నకు బండి సంజయ్ సంఘర్ష్ కరో హమ్ తుమారే సాతే కబీబీ, మేము ఎప్పుడూ ఆయన వెంబడే ఉంటాము. మహిళా మోర్చాలు అందరం కలిసి బీజేపీకి తప్పకుండా ఓటేయాలని ఇక్కడ పేరుని అందరికీ డోర్ సర్వే చేసినాము. అందరు వేస్తారు కూడా. స్పందన కూడా చాలా బాగుంది, అన్న పేరు కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా అన్ని సీట్లు కొడతారు. ఎందుకంటే కాంగ్రెస్ తోటి బీఆర్ఎస్ తోటి అందరూ విసిగిపోయారు. ఇప్పుడు మహిళా మోర్చా వాళ్ళందరికీ ఫ్రీ బస్ ఇచ్చిర్రు, దాంట్లో ఒరిగింది ఏం లేదు. మహిళలు ఒకరికొకరు కొట్టుకోవడం తప్ప ఇంకేమీ లేదు అందులో. కాబట్టి ఖచ్చితంగా మహిళలు కూడా విసిగిరు, కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కోటేస్తుంది. మొత్తం మీద సంజయ్ నువ్వు పోరాడు, నీ వెంట ఉంటామని చెప్పేసి మహిళా మోర్చా నేతలు కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చి దాదాపు పక్షం రోజుల నుంచి కరీంనగర్లో ఉన్నారు. ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఎందుకు ఓటేయాలో చెప్తున్నామని చెప్పేసి ఆ బుక్లెట్లు పాంప్లెట్ పంచుతున్నటువంటి పరిస్థితి. మరో నేత ఉన్నారు మనతో మాట్లాడడానికి. మీరు చెప్పండి. జై శ్రీరామ్ అండి. నా పేరు చంద్రరాజ రుక్మిణి. మేము రాష్ట్ర స్థాయి శిల్పారెడ్డి అక్కగారి పిలుపు మేరకు ఇక్కడ కరీంనగర్లో గత 7 రోజుల నుంచి ఇక్కడ ప్రచారంలో ఉన్నాము. ప్రచారంలో ప్రతి ఇంటికి గడప గడపకి వాడకు వెళుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా బండి సంజయ్ అన్నకి బీజేపీకి ఓటేస్తామని ప్రతి ఒక్కరి స్పందన కూడా కలుగుతుంది. ఎందుకంటే గతంలో చూసిన విధంగా ఇప్పుడు లేదు. మహిళల 50% రిజర్వేషన్ కావడము, మహిళలు అధిక సంఖ్యలో ఇక్కడ మరి పార్టీ స్థాయి నుంచి, బీజేపీ పార్టీ స్థాయి నుంచి బండి సంజయ్ అన్న మహిళలకు కార్పొరేటర్లు ఇప్పించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలు కూడా ముందుకు రావాలి. ప్రతి ఒక్క మహిళ ముందుకు వచ్చి రానున్న రోజులలో కూడా మహిళా స్థానాన్ని ఎన్నుకోవాలి. మొత్తం మీద ఒక ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ మీద చేసినటువంటి కామెంట్స్ని వాళ్ళు ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి. ఖబర్దార్ అని వార్నింగ్ సైతం ఇస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కరీంనగర్ గడ్డ కాషాయ అడ్డగా మారనుందనే ధీమా వారి మాటల్లోనే మనం విన్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.